నమస్కారం గంప నాగేశ్వర్ గారు. నమస్తే నాగరాజ్ గారు. రియల్ ఎస్టేట్లో డిజిటల్ మార్కెటింగ్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పేసి మీరు చెప్తూ చాలా ఉంటారు. ఉంటుంది. ఎస్, దాని ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రీవియస్ వీడియోలో కూడా కొంచెం బేసిక్ నాలెడ్జ్ మీరు ఇవ్వడం జరిగింది. ఎస్, ఎస్. బట్ ఫ్యూ పీపుల్ వాంటెడ్ టు నో అండ్ కొంతమంది కూడా అడగడం జరిగింది, కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను, డిజిటల్ మార్కెటింగ్ని యూస్ చేసి క్వాలిటీ లీడ్స్ని ఏ విధంగా జనరేట్ చేయొచ్చు అంటారు రియల్ ఎస్టేట్లో? సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్లో ముందుకెళ్ళాలంటే మీకు చిన్న వెబ్సైట్ ఉండాలి. వెబ్సైట్ అంటే మనం ఏదో 10,000, 20,000, 50,000 ఖర్చు పెట్టక్కర్లేదండి. మీరు ఓన్ వెబ్సైట్ తయారు చేసుకోవచ్చు. ఓన్ వెబ్సైట్ వర్డ్ ప్రెస్లో తయారు చేసుకోవచ్చు. మీ దాని ఎన్నో ఉన్నాయండి, మీరు తయారు చేసుకోవచ్చు. లేదా జస్ట్ మీరు ఒక బ్లాగ్ తయారు చేసుకొని కూడా చేసుకోవచ్చు. త్రూ బ్లాగ్ ఆల్సో ఇట్స్ పాసిబుల్. blogspot.com ఫ్రీ, అన్ని ఫ్రీ అనండి. గంప నాగేశ్వర్ అంటే ఫ్రీ అన్ని ఇలాంటి కోర్సులన్నీ. ఓకే. కానీ మీరు ప్రొఫెషనల్గా నేర్చుకోవాలంటే డిజిటల్ మార్కెటింగ్, బహుశా కింద నంబర్ గిట్ట వస్తారు, డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు సంప్రదించండి. తప్పకుండా డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్ట్రాడినరీ ప్రొఫెషనల్ నేర్పిస్తారు మీరు, అది కూడా నేర్చుకోండి. కానీ నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ ఒక చిన్న వెబ్సైట్, పెద్దగా ఉండొద్దండి. ఒక 2 పేజీలు 3 పేజీల వెబ్సైట్ తయారు చేసుకోవాలి. మీరు చేసుకోగలరా? చేసుకోండి. వర్డ్ ప్రెస్లో మీరు చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు నేర్చుకుంటే. అది నేర్చుకోవాలంటే కూడా మీరు వీడియోస్ ఉంటాయండి. హౌ టు క్రియేట్ మై ఓన్ వెబ్సైట్ త్రూ వర్డ్ ప్రెస్ కూడా వీడియో వస్తుంది మొత్తం. అంటే ఈ నేర్పించడానికి అన్నీ ఉన్నాయండి, మీకు ఓపిక ఉండాలి. మొత్తం నేర్చుకోండి. నేర్చుకొని మీ ఫోటోలు, లేఅవుట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, లింక్స్ ఏమన్నాయి అన్నీ దాంట్లో పెట్టేసి ఎవరు చూడరు. దీన్ని ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేయాలంటే ఫస్ట్ గూగుల్లో మనము దీన్ని ప్రమోట్ చేయగలగాలి. గూగుల్లో ప్రమోట్ చేయడానికి దే విల్ టేక్ సమ్ అమౌంట్ ఆల్సో. ఓకే, అదొకటి తీసుకుంటారు. దీంట్లో 2 రకాలు ఉంటుందండి. ఒకటేమో అమౌంట్ కట్టి చేసేది ఉంటుంది. లేదు ఏంటంటే మనంతలో మనం దానిలో మంచి మంచి కీవర్డ్స్ టైప్ చేయడం వల్ల కూడా వెళ్ళిపోతుందండి. ఈ కీవర్డ్స్ టైప్ చేయడం చాలా ఈజీ. ఓకే, ఏ కీవర్డ్స్ అయితే వెళ్తున్నాయో ఆ కీవర్డ్స్ దాంట్లో కంపల్సరీ రావాలి. ఇవన్నీ కూడా మనం కింద కీవర్డ్స్ అని రాసి ఉంటుంది. ఏ కీవర్డ్స్ అయితే మనకు కావాలో అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ కీవర్డ్స్తోని మన వెబ్సైట్ వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి. ఓకే, సిఎంఎస్ అంటుందని. ఓకే, హ్యాపీగా చేయొచ్చు. దీనికి సింపుల్గా ఎస్ఈఓ మీ అంతా మీరు చేసుకోవాలి. సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ మీ అంతలు మీరు చేసుకోవడానికి ఆ ఏ వర్డ్స్ అయితే రెరా ఉందా, సిఎండిఏ ఉందా, హెచ్ఎండిఏ ఉందా, వైటీడీఏ ఉందా, సిఎండిఏ ఏం లేదనుకోండి, రియల్ ఎస్టేట్ ఉందా, హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ అని ఉందా, ఇవన్నీ వర్డ్స్ మొత్తం దీంట్లో టైప్ చేసేసుకుంటే అప్పుడు మీ వెబ్సైట్ వెళ్తూ ఉంటుంది. ఓకే, దాంట్లో మీ నంబరు, మీ డీటెయిల్స్, వీలుంటే కొన్ని టెస్టిమోనియల్స్ పెట్టాలండి. టెస్టిమోనియల్స్ అంటే దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మీరు 2-3 అమ్మిని వాళ్ళ కస్టమర్ వీడియో కానీ, కస్టమర్ యొక్క హ్యాపీనెస్ టెక్స్ట్లో కానీ దాంట్లో మీరు పెట్టండి. ఇది చాలండి, ఇది చాలు. దాన్ని ఎస్ఈఓ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు వాట్సాప్లో ఉన్నాయి, ఓకే, టెలిగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, మీకు ఎన్ని వెబ్సైట్లు ఉన్నాయి, ఎన్ని సోషల్ మీడియా ఉన్నాయి, ఫేస్బుక్ ఉంది, అన్నిట్లో పోస్ట్ చేయడం మొదలుపెట్టండి. ఇంకా పోస్ట్ చేయడం మొదలుపెట్టండి. డైరెక్ట్ సెర్చ్ కూడా చేస్తూ ఉంటారు, ఇండైరెక్ట్ సెర్చ్ చేస్తూ ఉంటారు. దీంతో మీకు ఆటోమేటిక్గా లీడ్ జనరేట్ చేయండి. లీడ్స్ జనరేషన్ ఇమ్మీడియట్గా రావు. ఒక 1 మంత్ ఆగాలని. ఫస్ట్ మీరు ప్రమోషన్ మీద వెళ్ళకండి, లీడ్స్ జనరేషన్ మీద పెట్టండి. దాని కారణం ఏమంటుందని మెయిన్గా మీరు దాన్ని ప్రమోట్ చేయాలి. దాని గురించి పెట్టాలి, దాన్ని మంచి మంచి విషయాలు దాన్ని పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ వెబ్సైట్లో ద లోయెస్ట్ ప్రైస్ నౌ అవైలబుల్ ఇన్ ఓన్లీ 4 plots నౌ ఏరియా ఒకటి పెట్టండి, ఏం కాదు. ఇది ఎవరు సెర్చ్ చేస్తారో మనకు తెలియదు. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో, ఎస్ఈఓలో అది మనకు నడుస్తూ ఉంటుంది. ఆ రకంగా మీరు హ్యాపీగా వెళ్ళగలరు. సో మిత్రులారా, దీని తర్వాత ఏం చేయొచ్చండి, మీరు కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి ఆల్రెడీ. దీని గురించి, రియల్ ఎస్టేట్ గురించి ఎన్నో వెబ్సైట్స్ ఉన్నాయండి. ఆల్రెడీ వందలాది వెబ్సైట్స్ ఉన్నాయి. కానీ పాపులర్ ఒక 5-6 ఉన్నాయండి. నేను చెప్తే వాళ్ళని ప్రమోషన్ చేసేది కాబట్టి మీరే సెర్చ్ చేసుకోండి. ఓకే, టాప్ వెబ్సైట్స్ ఇన్ రియల్ ఎస్టేట్ అంటే వచ్చేస్తుంది మీకు. సో దాంట్లో వెళ్ళి ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారు ఒకసారి చూసుకోండి. దాంట్లో చూసినప్పుడు దాంట్లో మీకు చాలా క్లియర్గా కనిపిస్తాయండి ఏ ఏరియాలో ఏముంది. ఆ వాళ్ళను మీరు చూసి మీ దాంట్లో ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఎస్ఎంఎస్ త్రూ పంపవచ్చు, తర్వాత వాట్సాప్ బిజినెస్ త్రూ పంపవచ్చు, తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో మీకు తెలుసా హైదరాబాద్ రియల్ ఎస్టేట్స్, అమరావతి రియల్ ఎస్టేట్స్, వైజాగ్ రియల్ ఎస్టేట్ అని వేలాది మంది ఉన్నారండి. దాంట్లో వేలాది మంది ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళ దాంట్లో మీరు జాయిన్ కావాలండి. కుటుంబ యాప్లో ఉన్నారండి, కుటుంబ అనే యాప్ ఉంది, దాంట్లో కూడా బోల్డ్ మంది ఉన్నారు. దానికి మీరు రియల్ ఎస్టేట్ అని కొట్టండి, దాంట్లో వందలాది కనిపిస్తాయి. దాంట్లోకి వెళ్ళి మీరు అన్నిట్లో ఉండాలి. మీ విజిబిలిటీ అన్నిట్లో ఉండాలి. ఇంట్లో కూర్చుంటే కుదరదు. మీ విజిబిలిటీ చాలా అద్భుతంగా ఉండాలి. దీంతో పాటు ఏం చేయాలి తెలుసా? ఒక చిన్న సూత్రం చెప్తున్నాను, దయచేసి ఎవరు చెప్పకండి, ఓపెన్గా చెప్తున్నాను. ఈ రియల్ ఎస్టేట్ పోస్టులే కాకుండా కొన్ని మనిషికి సంబంధించిన పోస్ట్ కూడా పెట్టండి.
మనీ గురించి కానీ మనిషి గురించి కానీ మానవత్వం గురించి కానీ ఇదే రియల్ ఎస్టేట్ నాన్ స్టాప్ పోస్టులు పెడుతున్నారు అనుకోండి, నిన్ను బ్లాక్ చేసేస్తారు. స్వామి వివేకానంద పోస్టులు కానీ మంచి మంచి పెట్టండి, తప్పేం లేదండి. మంచి పోస్టులతో పాటు అప్పుడప్పుడు రియల్ ఎస్టేట్ పోస్ట్ పెట్టండి, అంతేగాని నాన్ స్టాప్ ఈ పోస్ట్ పెట్టారనుకోండి దే విల్ బ్లాక్ యూ. సో కాబట్టి అన్ని మనిషి ఎగ్జాంపుల్ మనీ గురించి అండి, ఎన్ని కొటేషన్స్ ఉన్నాయి మనీ గురించి, వందలాది వేలాది కొటేషన్స్ ఉన్నాయి కదా. గూగుల్లో సెర్చ్ చేయండి, కాపీ చేయండి, కొద్దిగా దాన్ని మాడిఫై చేయండి, పెట్టేసండి పోస్టు. ఓకే, తెలుగులో మార్చండి దాన్ని, పోస్ట్ పెట్టండి. డబ్బు సంపాదన ఎందుకు, పొదుపు అనేది ఎంతవరకు అవసరమో, ఫ్యూచర్లో ఏం అవసరమో ఇలాంటి కొన్ని పోస్ట్ తయారు చేయండి. దాంతోపాటు రియల్ ఎస్టేట్ తయారు చేయండి, అప్పుడప్పుడు పెట్టండి. అప్పుడే మీరు పాపులర్ అవుతారు. ఇదే పని మీద ఉన్నారనుకోండి కాస్త బోర్ కొడుతుంది. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్లో డైరెక్ట్ ఉన్నది, ఇండైరెక్ట్ ఉంటుంది. ఈ ఇండైరెక్ట్ గురించి నేను చెప్పాను. డైరెక్ట్గా మీరు ఎలా వెళ్ళాలి తెలుసా, మీ ఫోటోతో పాటు బ్యూటిఫుల్ లొకేషన్స్ ఫోటోలు, ఏమంటే క్యాన్వా నేర్చుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ కింద మీరు వీలుంటే నంబర్ ఇస్తారు, క్యాన్వా నేర్చుకోండి, చాలా సింపుల్ అండి. ఓకే, దాని తర్వాత ఫోటోషాప్, అది చాలా కష్టం అనుకోండి, ఇవన్నీ నేర్చుకోండి. ఏం పెద్ద కష్టం కాదండి, 3 నెలలు నేర్చుకోవచ్చు. క్యాన్వా 15 రోజులు నేర్చుకోవచ్చు కష్టపడితే. మీ ఫోన్ పోస్టర్స్ విత్ వీడియోస్తో పాటు మీరు డిజైన్ చేసుకోండి. ఇక లాస్ట్ పాయింట్ చెప్తాను దీంట్లో, డిజిటల్ మార్కెటింగ్లో మీరు ఏదైనా సైట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసిన డ్రోన్ వీడియోలు కాదండి, మీ వీడియోలతో పాటు మీరు కనిపిస్తూ ల్యాండ్ చూపిస్తూ, మీరు కనిపిస్తూ ల్యాండ్ చూస్తూ, ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అక్కడ కస్టమర్స్ ఉంటే వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అక్కడ డెవలప్మెంట్స్ ఉంటాయి కదండి, రోడ్స్ వేస్తున్నాయి కానీ, డ్రైనేజ్ డెవలప్ చేస్తూ కానీ, పోల్స్ కానీ, అవన్నీ వీడియోలు తీస్తూ మీ వీడియో ద్వారా పోస్ట్ చేయండి. ఇట్స్ వెరీ పవర్ఫుల్ అండి. మొబైల్తో రండి. ఇంతకుముందు మన వీడియోగ్రాఫర్స్ ఇవన్నీ అవసరం ఏమి, మొబైలే వీడియోగ్రాఫర్, మొబైలే కెమెరా, మొబైలే మీ ప్రపంచం. తీయండి, దాంట్లో సెల్ఫీ వీడియో చేయొచ్చు, దాంట్లో క్లిక్ చేస్తే అటు చూపిస్తుంది, ఇటు చూపిస్తుంది, రెండు చూపించండి, హ్యాపీగా తీయండి. ఇది మీ వెబ్సైట్లో పోస్ట్ చేయండి. ఎక్కువ ఉండొద్దండి, లాంగ్ ఉంటే ఎవరు చూడరు. మ్యాక్సిమం 8 minutes, 5 minutes, 3 minutes, 30 seconds వెరీ పాపులర్. షార్ట్స్ తయారు చేయండి. షార్ట్స్ ఎలా, ఫ్రెండ్స్ 15 lakhs ఇన్వెస్ట్ చేయండి, 30 lakhs పొందండి, ఎలా, కలవండి, అంతే. కలవండి సింపుల్గా. సో అది అలా చేసి దాంట్లో పెట్టండి. దాంతో మీరు పాపులర్ అవుతారు. ఎప్పుడైతే పాపులర్ అయ్యారో పబ్లిక్ మిమ్మల్ని అప్రోచ్ కావడం మొదలు పెడతారు. సో పబ్లిక్ అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు అప్రోచ్ అయ్యారనుకోండి, మీ సేల్స్ ఈజ్ వెరీ ఈజీ, మీ మార్కెటింగ్ ఈజ్ వెరీ ఈజీ. సో డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ది అల్టిమేట్ మార్కెటింగ్ ఫర్ ఫ్యూచర్. భవిష్యత్తులో జరగబోతుంది డిజిటల్ మార్కెటింగే. ఫిజికల్ మార్కెటింగ్ ఆగిపోతుంది ఆల్మోస్ట్. చూసుకోండి మీరు, అన్నీ ఆల్మోస్ట్ మనం కరోనాలు నేర్చుకున్నాం కదా, అని ఇంట్లో కూర్చొని చేసుకున్నాం. ఇది కూడా అంతే అవుతుందండి. కాబట్టి మీరు నేర్చుకోండి. ముందు చూపు లేని వాడు ఎందులకు కొరగాడు, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా అని ఒక పాట ఉందండి, చాలా అద్భుతమైన పాట. అదే ముందు చూపు లేనివాడు, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోనివాడు ఎందుకులకు కొరగాడు, మనం ఎందుకు కొరగాడు. కాబట్టి మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, నేర్చుకోండి, డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయండి. సో అన్నిట్లో వాడుకోవచ్చు. రియల్ ఎస్టేట్ అద్భుతంగా పనిచేస్తుంది. దిస్ వాట్ ఐ వాంట్ టు సే. చాలా మందికి అవసరం అండి, క్వాలిటీ లీడ్స్ జనరేట్ చేయాలి అని అంటే ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని కొంతమంది వెళ్తూ ఉంటారు. ఫారిన్లో ఉన్న వాళ్ళండి, వాళ్ళు డైరెక్ట్ రాలేరు కదా, అవును, జస్ట్ గో త్రూ డిజిటల్ అండి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇండియా కంటే బెస్ట్ ఏం లేదు, హైదరాబాద్ లాంటి ప్లేస్లో బెస్ట్ కదా, ఇన్వెస్ట్ చేయరు ఓన్లీ. ఎందుకంటే అక్కడ వేరే దేశాల్లో ఇంట్రెస్ట్ రేట్ 0 ఆల్మోస్ట్. వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు ఇక్కడే పంపిస్తారు, తెలిసిన వాళ్ళకి పంపిస్తారు. వెరీ గుడ్ ఐడియా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర రావు. అయితే చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఏజెంట్గా ఏ విధంగా తయారవ్వాలి, దాంతోపాటు రియల్ ఎస్టేట్లో ఎక్కడెక్కడ ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి, నెట్వర్కింగ్ ఏ విధంగా చేసుకోవాలి, దాంతోపాటు రెఫరెన్స్ మార్కెటింగ్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, కొంతమంది సేల్స్ మీద, కొంతమంది పర్టికులర్ మార్కెటింగ్ మీద, కొంతమంది అయితే టార్గెట్ ఎక్కడెక్కడ పెడితే ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కొంతమంది రియల్ ఎస్టేట్లో కొత్తగా రాణించాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు మీ క్లాస్లో ఎన్రోల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఏ క్లాస్ ఏ విధంగా ఉంటుంది? సో మిత్రులారా, నేను ఇంతకుముందు ఒక ఆర్గనైజేషన్లో పనిచేసాను కాబట్టి శాలరీ వచ్చేది, నేను రిటైర్ అయిపోయాను కాబట్టి నాకు కూడా కావాలి. కాబట్టి ఇటువంటి క్లాసులు నామమాత్రం ఫీజుతోని, చాలా చిన్న ఫీజుతోని మీకు లైఫ్లో అద్భుతంగా సెటిల్ అయ్యే విధంగా కొన్ని రోజుల కోర్సు చేయడం జరుగుతుంది. ఫస్ట్ బ్యాచ్ చాలా సక్సెస్ఫుల్గా నడిచిందండి. మీరు కావాలంటే వాళ్ళని కూడా పరిచయం చేస్తాను మీకు తర్వాత. మీరు దీంట్లో చేరాలనుకుంటే ఇమ్మీడియట్గా కింద ఉన్న నంబర్కు కాల్ చేయండి. ఏమాత్రం ఆలోచించకుండా మీరు జాయిన్ అయిపోండి. ఎందుకు తెలుసా, ఐ కెన్ గ్యారంటీ మీకు ఎన్నో కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. దీంట్లో నేనేమనుకుంటున్నా అంటే 5th ఆ ప్రాంతంలో ఆన్లైన్లో స్టార్ట్ చేస్తానండి. 5th జనవరి న్యూ ఇయర్
బ్యూటిఫుల్ ఇయర్, వండర్ఫుల్ ఇయర్ 2023, ప్రాస్పరస్ ఇయర్, మనీ చేసే ఇయర్. ప్రతి వారు ప్రాస్పరస్ అంటారు, ఏ ప్రాస్పరస్ నాకు తెలియదు. మేక్ మనీ. ఓకే, 5th స్టార్ట్ చేద్దాం అనుకుంటాను. ఈ మధ్యలో ముక్తినాథ్ వెళ్తున్నాను, నేపాల్ వెళ్ళి నేను వచ్చేసి రాగానే మంచి అక్కడ వైకుంఠ ఏకాదశి అని అక్కడ ఉంటాను, మంచి ఆ పుణ్యమంతా మీకు తీసుకొస్తాను, ఓకే, పంచుకోవడానికి. సో అక్కడ ఏం చేద్దామండి, 5th స్టార్ట్ చేద్దాము. ఎవ్రీడే మీతో పాటు నేను కొంతమంది నా కలీగ్స్ కూడా ఒక 1 వీక్ వరకు మీకు ఎవ్రీడే ట్రైనింగ్ ఇస్తాం జూమ్ ద్వారా. 8:30 9 o'clock మీరందరూ డిసైడ్ చేసిన టైం ప్రకారం మీరు టైం ఫిక్స్ చేయండి, దాని ప్రకారం పెట్టుకుందాం. నైట్, ఎందుకంటే మీరందరూ రకరకాల పని చేస్తారు కాబట్టి మనం కలిసి మీకు చర్చించుకుందాం. గంట మినిమం ఉంటుంది. క్వశ్చన్ ఆన్సర్స్ మీరు అడగొచ్చు ప్రతిరోజు. దాని తర్వాత మిమ్మల్ని హైదరాబాద్లో, ఎందుకంటే నేను హైదరాబాద్ లోకల్ కాబట్టి ఇక్కడికి మీరు వస్తే రండి, హ్యాపీగా, చాలా మంచి సిటీ, బ్యూటిఫుల్ సిటీ, వండర్ఫుల్ సిటీ, బిర్యానీ, కుర్బానీ, షేర్వానీ, రండి. ఓకే, ఇక్కడికి వచ్చేసి మీకు ఒక సండే నాడు ఆర్ ఒక సాటర్డే నాడు మొత్తం మనం అందరం చర్చించుకుందాం ఏడేడని. అన్ని సైట్లు చూపిస్తాను, మీ ఖర్చు మీరు పెట్టాలి ప్లీజ్ దానికి. ఓకే, ఒక చిన్న వ్యాన్ తీసుకుందాం, అందరం వెళ్ళిపోదాం. దాంట్లో నేను కాకుండా మా అందరూ వస్తారు, మా బృందం. కొన్ని సైట్స్ చూసేద్దాం, అది ఎలా ఉంటాయి, ఎలా ఉంటుంది అన్నీ. ఆ రోజు ఆ ఓనర్స్ అందరూ నాకు చాలామంది పరిచయం అండి. ఈరోజు హైదరాబాద్ చుట్టుముట్టు, విశాఖపట్నంలో ఉన్న, విజయవాడలో టాప్ మోస్ట్ రియల్ ఎస్టేట్లో ఉన్న ఓనర్స్ అందరూ నాకు పరిచయం. ఎందుకంటే అక్కడ డెవలప్ అయింది, వందలాది మంది ఉన్నారు కాబట్టి నా త్రూ. సో వాళ్ళతో మాట్లాడి అపాయింట్మెంట్ అరేంజ్ చేపిస్తాను, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ మనం. దాని తర్వాత సరిపోదండి, ఒక్కరోజు ఫుల్ డే మీరు నాతో పాటు ఉంటారు. ఫుల్ డే ఒక మంచి హోటల్ కలుద్దామా, ఖర్చు మీది. ఓకే, మా ఇంట్లో కలుద్దామా, ఖర్చు నాది. కానీ అంతమందికి నేను మా ఇంట్లో అంత ప్లేస్ లేదు కాబట్టి ఉండదు, 20 మంది కూర్చోవచ్చు, కానీ బాగుండదు. మంచి హోటల్లో కలుద్దాం, ఖర్చు మీది, హ్యాపీగా కలుద్దాం. చాలా తక్కువ రేట్లో మంచి ఒక స్టార్ హోటల్ కలుద్దాం, ఒక పాష్ కలుద్దాం. ఓకే, ఆ రోజు ఫుల్గా నేను, నా ఫ్రెండ్స్ కూడా 2-3 వస్తారు, ఆర్ ఎర్నింగ్, వాళ్ళందరూ తీసుకొచ్చి ఫుల్ డే క్లాస్ ఉంటుంది. అయిపోయిందా? కాలే. ఇక్కడ దీని తర్వాత 6 నెలల వరకు ఈ రకంగా మీకు ఎవ్వరు ఇవ్వలేరు. 6 months వరకు నేను మీకు అందుబాటులో ఉంటాను. ప్రతి నెల 1-2 మీటింగ్లు మన జూమ్ ద్వారా. మీకు ఏదైనా డౌట్లు ఉంటే మధ్యలో నన్ను కలవండి, నన్ను ఫోన్లో కలవండి, నేను మీకు చెప్తా ఉంటాను. అదే రకంగా మీరు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అని కాదండి, ఈ ట్రైనింగ్ తర్వాత మాట్లాడే కళ కొద్దిగా నేర్చుకుంటారు, కన్విన్సింగ్ స్కిల్ నేర్చుకుంటారు, ఇబ్బందులు ఏదైనా అధిగమించాలని నేర్చుకుంటారు, క్లోజింగ్ నేర్చుకుంటారు, ఎన్నో విషయాలు నేర్చుకుంటారండి. ఇవన్నీ నేర్పించే బాధ్యత నాది, నేర్చుకునే బాధ్యత మీది, నేర్చుకుని డబ్బు సంపాదించే బాధ్యత నీది, నేర్పించే బాధ్యత నాది. ద్రోణాచార్యుని రోల్ నాది, అర్జున్ రోల్ మీది. ఓకే, రమాకాంత్ అచ్లేకర్ రోల్ నాది, సచిన్ టెండూల్కర్ రోల్ మీది. మీరు డబ్బు సంపాదించడం చూసి నేను ఆనందిస్తాను. జాయిన్ పాయింట్స్, జాయిన్, డోంట్ డిస్కస్, డోంట్ థింక్, జాయిన్ నౌ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక 2023 జనవరి మీ సొంత ఇంటికలు మీరు నెరవేర్చుకోవాలనుకున్నా, లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలనుకున్నా, రియల్ ఎస్టేట్లో మీరు రాణించాలనుకున్నా, ఒక ఏజెంట్గా మీరు మీ కింద 10 మందిని పెట్టుకోవాలనుకున్నా, చాలామంది కోట్లలో టర్నోవర్ చూసేటువంటి సక్సెస్ఫుల్ పీపుల్ మనం చూస్తూ ఉంటాము. రియల్ ఎస్టేట్ మీ కల అయితే, ఆసక్తి కలిగిన ఎవరైనా సరే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి చాలామంది ఫాలో అయ్యి మెసేజ్లు పెడుతూ ఉంటారు, క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి. సో మీరు గంపా గారి క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు మీరు ఆ డీటెయిల్ పెట్టే రియల్ ఎస్టేట్ క్లాస్ని పెట్టి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మాత్రం క్లియర్గా పెట్టండి. కాంటాక్ట్ డీటెయిల్స్ క్లియర్గా పెడితే నేను ఆ మెసేజ్ మొత్తాన్ని గంపా నాగేశ్వర్ గారి టీంకి పంపిస్తాను. సో దాని త్రూ మీకు ఫాలోఅప్ చేసుకొని, అంటే కాల్ వస్తుంది. సో ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే ఆ విధంగా కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు, అందరికి కాంటాక్ట్ నెంబర్ అవైలబిలిటీ లేకపోతే. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. రియల్ ఎస్టేట్ గురించి చాలా విషయాలు చెప్పారు. యాక్చువల్గా బ్రోకర్ అనేవాళ్ళు రియల్ ఎస్టేట్ అంటే, ఆ బ్రోకర్ అనే వర్డ్ వినడానికే చాలా ఇట్లనే అనిపించేది, అసలు ఇలాంటి వాళ్ళు అని అనిపించేది. కానీ సార్ని కలిసినాక మొత్తం క్లియర్ అయిపోయాయి. సో రియల్ ఎస్టేట్ ఫీల్డ్ చాలా బాగుంది. దీని గురించి నేను చాలా తెలుసుకున్నాను. రియల్ ఎస్టేట్లో ఎలా ముందుకెళ్ళాలి, కస్టమర్తో ఎలా మాట్లాడాలి అనేది చాలా నేర్చుకున్నాను. మంచి వక్తల ద్వారా నేను అనేది కొద్ది విషయాలు అనేది మంచి విషయాలు నేను నేర్చుకున్నాను.